అందరికీ నమస్తే. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో 105 పిరమిడ్ ఎనర్జీ క్లాసెస్ లో ఈరోజు 47th రోజు, 47వ రోజులో భాగంగా మన ముందున్న సతీష్ కుమార్ గారు వారి యొక్క ధ్యాన అనుభవాలను మనతో పంచుకోవడానికి వచ్చారు. సో సార్ కి వెల్కమ్ చెప్తున్నాం. వెల్కమ్ సార్. వెల్కమ్. మీరు స్టార్ట్ చేసుకోండి. నేను కంటిన్యూ చేయొచ్చా? చేయొచ్చు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టర్స్. జై గురూజీ, జై గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు, గురువు జీవితాన్ని ఇస్తారు. కాబట్టి జన్మనించిన తల్లి తండ్రి, అటువంటి జన్మకి సార్థకత ఇచ్చేది కేవలం గురువు ఒకడే. కాబట్టి గురువు దేవుడితో సమానం. కాబట్టి మనం పాదపద్మలు ఎప్పుడు వదలకూడదు. సో ఈ అవకాశం కూడా మనకి గురుదేవుల వల్లే వచ్చింది. ఎంతో కృతజ్ఞతతో మనం మొదలు పెడతాం ఈరోజు సెషన్. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ టు టుడేస్ సెషన్. సో ఈరోజు మనం జ్ఞానయోగం తెలుసుకుందాం. అసలు జ్ఞానయోగం అంటే ఏమిటి? అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఏ జ్ఞానం అంటే నాలెడ్జ్. నోన్ అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. ఒక విషయానికి తగిన పరిజ్ఞానాన్ని తెలుసుకోవడంతో ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. దానిని మనం జ్ఞానం అంటాము. సో జ్ఞానం అనేది విషయానికి సంబంధించింది. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఉంది. సో ఫిజిక్స్ డీల్ చేసినప్పుడు ఫిజికల్ సైన్స్ యొక్క జ్ఞానం వస్తుంది. అదే విధంగా కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీ ఆ రసాయనిక పదార్థం వాటికి సంబంధించిన నాలెడ్జ్ అంటే నోన్ థింగ్. నోన్ అంటే తెలుసుకోవడం. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నప్పుడు కెమిస్ట్రీ యొక్క నాలెడ్జ్ అంటే రసాయనిక శాస్త్రం యొక్క జ్ఞానం మనకు వస్తుంది. ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక జ్ఞానం అనేది ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా మన భూలోకంలో ఆధ్యాత్మిక శాస్త్రము అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది దేని గురించి చెబుతుందా అంటే ఆత్మజ్ఞానం గురించి చెబుతుంది. ఈరోజు మన జ్ఞానం ఏమిటా అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము అంటే ఏ జ్ఞానం అయితే ఒక ఆత్మ గురించి, మనస్సు గురించి, శరీరం గురించి, బుద్ధి గురించి, హృదయం గురించి, మన జీవన పరిణామ చక్రం గురించి, ఈ విశ్వం గురించి చెబుతుందో దానినే మనం ఆధ్యాత్మిక శాస్త్రము అంటాము. ఇంగ్లీష్ లో స్పిరిచువల్ సైన్స్ అంటాము. The science of soul, heart, knowledge, intelligence, mind, universe, and life progress. Anyway, my dear friends, ఈ ఆత్మ జ్ఞానం అనేది ఎంత ముఖ్యమైన విషయం అంటే ఆత్మ జ్ఞానం తెలియకపోతే మన జీవితం చేలో పడినట్టు ఉంటుంది. అంటే ప్రపంచంలో చూసే అన్ని కావాలను జీవితం వాటిని సంపాదించుకునే అనుభవించే క్రమంలో టైం, ఎనర్జీ, జన్మలు వృధా అయిపోయి చివరికి గమ్యం తెలియక ఎంతో వేస్ట్ అయిపోతుంది జీవితం. అదే కానీ మనకి ఆత్మజ్ఞానం అనేది మనం తెలుసుకున్నామంటే మన జీవితంలో ఆత్మజ్ఞానం తెలుసుకున్నామంటే మనకి మన గమ్యం తెలుస్తుంది. అంటే ఆత్మజ్ఞానం
కుతో ఆయత కుతో ఆయత అంటే ఎందుకు ఇలోకి వచ్చాను ఎవరు నేను కుతో ఆయత ఎందుకు వచ్చాను ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ చేసిన తర్వాత అక్కడ నేనేం చేయాలి వాయిస్ స్టక్ అవుతుంది మీ వాయిస్ క్లియర్ లేదు, స్టక్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 విషయాలు అంటే నేను ఎవరు ఎందుకు వచ్చాను, ఈ లోకంలో నా పని ఏంటి, ఇక్కడ నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ 4 విషయాలు మనం క్లియర్ గా తెలుసుకుంటే దీన్ని మనము ఆత్మజ్ఞానం అంటాము. అప్పుడు మనకి జన్మలు సమయం ఏమన్నా క్లారిటీ వస్తుందా? ఇంకా స్టక్ అవుతుంది, చూడండి ఒకసారి వాయిస్ మొత్తం. అవునా? ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఓకే పవన్, స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే స్టార్ట్ చేయండి. సరే ఇప్పుడు చూడు, ఒక 2 minutes చూడు, మళ్ళా ఉంటే నాకు చెప్పు, ఎట్లా ఉంది చెప్పు. ఓకే ఓకే. సో మనకి ఆదిశంకరాచార్యులు చెప్పినప్పుడు అంటే ఎందుకు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరు, ఈ లోకంలో మన పని పూర్తి మన పైలోకాలకి వెళ్ళి అట్లా స్టక్ అవుతుంది సార్, కొంచెం చెక్ చేసుకోండి. అది బెటర్. ఒక నిమిషం ముందు అది వేరే, ఒక నిమిషం ఫోన్ మార్చేద్దాం, ఒక నిమిషం లైన్ లో. సుబ్రా జ్ఞానం, జ్ఞానము అంటే నాలెడ్జ్ అంటే తెలుసుకోవడం. ఇప్పుడు క్లియర్ గా మనం స్ట్రైట్ గా మనం జ్ఞాన యోగంలోకి వెళ్ళిపోదాం. జ్ఞాన యోగం అంటే ఏంటి అంటే, అసలు జ్ఞానం అంటే ఏంటి అంటే జ్ఞానాన్ ముక్తి అన్నట్టు భగవద్గీతలో. అంటే జ్ఞానాన్ ముక్తి అంటే ఏ జ్ఞానం నీకు ముక్తినిస్తుందో, విముక్తినిస్తుందో, మోక్షం ఇస్తుందో అది జ్ఞానం. ఆ జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది, నీకే కాదు సర్వ ప్రపంచానికి ఉపయోగపడుతుంది.
దాన్ని మనం ఆత్మ జ్ఞానం అన్నాం. సో ఏ విషయం తెలుసుకుంటే మన జీవితాలు ఈ సంసార సాగరంలో, ఈ ప్రపంచంలో మనం వచ్చి కొన్ని బంధనాల్లో చిక్కుపడిపోయి ఉంటాం. అలా చిక్కుపడిపోయి స్వేచ్ఛగా మన జీవితంలో ఎగరలేక బంధాల్లో చిక్కుకొని దుఃఖిస్తూ ఉంటాం. దుఃఖిస్తూ అందరినీ నిందిస్తూ మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. ఇది ఎవరు చేస్తారంటే, ఎవరికైతే జ్ఞానం ఉండదో, ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. దుఃఖం ఎప్పుడు వస్తుంది? అజ్ఞానం ఉన్నప్పుడు. చీకటి ఉన్నప్పుడు, చీకటి అజ్ఞానం ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. వెలుతురు అంటే జ్ఞానం వెలుతురుతో సమానం. జ్ఞానం ఉన్నప్పుడు, వెలుతురు ఉన్నప్పుడు దుఃఖం ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎన్ని లక్షల సంవత్సరాల చీకటి అయినా ఒక్క క్షణం సూర్య భగవానుడు తన కిరణాలు అందులో పడగానే 1,00,000 సంవత్సరాల చీకటి ఎలాగైతే వెళ్ళిపోతుందో, మనం ఎన్ని జన్మల నుంచి పాపకర్మలు చేసినా అంత జ్ఞానం, అంత ఎక్కువ ధ్యానం, అంత జ్ఞాన కిరణాలు సోకగానే ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అంటే జ్ఞానం అనే అగ్నిచే కర్మలన్నీ దగ్ధమైపోతాయి. సర్వకర్మలు దగ్ధమైపోతాయి. అంటే అంత గొప్పది జ్ఞానం అనేది. ఇంకా జ్ఞాన యోగం అంటే ఆ వ్యక్తి నిరంతరం జ్ఞాన యోగంలోనే ఉంటాడు. అంటే జ్ఞాన యోగం అనేది చాలా గొప్పది. జ్ఞానం అనేది తెలుసుకోవాలి అందరూ. ఇప్పుడు జ్ఞానం లేకపోతే ఏమీ లేదు. అసలు జ్ఞానం అంటే ఏంటి? అంటే జ్ఞానం అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలియజేసేదే ఆత్మజ్ఞానం. అంటే ధ్యానం ద్వారా నువ్వు ఏం తెలుసుకుంటావు? నేను ఈ నశించిపోయే అశాశ్వతమైనటువంటి శరీరాన్ని కాదు, ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఆత్మ పదార్థం అని నువ్వు తెలుసుకుంటావు. అంటే ఎప్పటికీ నిలిచిపోయి శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ పదార్థాన్ని నేను తెలుసుకునే జ్ఞానమే ఆత్మ జ్ఞానము. అప్పుడు మనకి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దుఃఖము కలగదు, బాధలు ఉండవు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? నైనం చిందంతి శస్త్రాని న చైనం దాకి పావకః న చైతం క్లేదయుంత్యాపో నా శోషయతి మారుతః. శస్త్రాలతో ఛేదింపజాలదు, నీటితో నానజాలదు, అగ్నితో కాలజాలదు. దేనివల్ల ఆత్మ చావబడదు. మరి దుఃఖం ఎలా అర్జున? కాబట్టి నువ్వు యుద్ధం చేయి అర్జున, యుద్ధం చేయి, ఆత్మకి చావు లేదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంత బాగా జ్ఞానోదయం కలిగించి యుద్ధానికి కృతనిశ్చయుడు చేశాడు. అది జ్ఞానం, అదే జ్ఞానం యొక్క శక్తి. కాబట్టి మన హిందూ దేశంలో, ఈ ప్రపంచంలో మన భగవద్గీత గాని, రామాయణం గాని, వీరబ్రహ్మగిరి శ్లోకాలు గాని, భజగోవిందంలో చక్కటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం వల్ల మనం చక్కగా సుఖపడతాం, సంతోషంగా జీవిస్తాం, స్వేచ్ఛగా జీవిస్తాం. అసలు జ్ఞానాన్ని ముక్తి అన్నారు, జ్ఞానాన్ని ముక్తి అన్నారు, కానీ ధ్యానాన్ని ముక్తి అనలేదు. నువ్వు ఎంత ధ్యానం చేసినా ఏం ప్రయోజనం జ్ఞానం లేకపోతే కదా. కాబట్టి మనకి ధ్యానం చేయడం వల్ల, ఎక్కువ ధ్యానం చేయడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ప్రతి క్షణం ఎలా జీవించాలంటే ఈ సమస్యల్లో జ్ఞానంతో చరించాలి. అంటే జ్ఞానంతో మనం చరించాలి. నేను ఎవరిని? ఆత్మని. ఈ లోకానికి ఎందుకు వచ్చినాను? ఒక పర్పస్ ఉంది. ఏంటి ఆ పర్పస్? నేను లోక కళ్యాణం చేయాలి, అందరికీ సత్యం చెప్పాలి. ఏంటి ఆ సత్యము? నువ్వు ఆత్మ పదార్థానివి, నువ్వు శరీరం కాదు. నువ్వు ఆత్మ పదార్థాన్ని, శరీరం కాదు. నువ్వు వచ్చింది కేవలం లోక సత్యం, అందరికీ జ్ఞానం చెప్పేసి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు దుఃఖం ఎందుకు? వచ్చిన పని చేసుకొని వెళ్ళిపో. మరి దుఃఖం ఎందుకు? ఇక్కడ భూలోకానికి వచ్చేసి అన్ని మర్చిపోయి చూసిందన్నా కావాలనుకుంటే కార్లు చూస్తాం, ఆ అన్ని కార్లు కావాలా? ఆస్తులు కావాలా?
ఆడవాళ్ళని చూస్తాం, కావాలి అనుకుంటే నువ్వు అన్నిట్లో చిక్కుపడిపోతావు. You will be entangled in all the miseries of the world. How can you fly? You cannot fly. That's why Jesus ఏం చెప్తాడు? Truth sets you free. Seek ye the truth sets you free. సత్యాన్ని అన్వేషించు, ఆ సత్యం నిన్ను విముక్తుల్ని చేసింది, లిబరేట్స్. ఎస్, జ్ఞానాన్ ముక్తి, విముక్తి, మోక్షం. ట్రూత్ లిబరేట్స్ యు. ఎలా? నేను ఆత్మస్వరూపాన్ని, శరీరాన్ని కాదు, నాకు చావు లేదు, పైలోకాల నుంచి వచ్చాను, లోక కళ్యాణం చేసేసి వెళ్ళిపోతాను, ఈ ఆస్తులు అంతస్తులతో నాకు సంబంధం లేదు, ఏదో కొంచెం ఈ లోక ప్రయాణం సాగించడానికి కొంచెం కావాలి, అంతే. చూసుకున్నా చేసుకున్నా పోతా ఉన్నానండి. ఎక్కడ చిక్కుకున్నా? చిక్కుకోలే. అది జ్ఞానంతో చరించడం. ఆ జ్ఞానం తెలియకపోతే అంత అగమ్య గోచరం, ఏమి తెలియదు, అన్నిటికీ దుఃఖిస్తూ ఉంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞాన ముక్తి, జ్ఞానం తెలుసుకుంటేనే నీకు ముక్తి. జ్ఞానం తెలుసుకోలేదనుకో నీకు ముక్తి ఉండదు. ముక్తి లేకపోతే విముక్తి లేదు, మోక్షం లేదు. పునరపి జననం, పునరపి మరణం, రాకపోకలు చేస్తానే ఉంటాం. పైలోకానికి వెళ్తావు, కిందకు వస్తావు, పైలోకానికి వెళ్తావు, కిందకు వస్తావు. అసలు ఎందుకు పోతున్నట్టు, ఎందుకు వస్తున్నట్టు, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఈడేం చేసినట్టు, మళ్ళీ ఆడికి పోవడం ఎందుకు? కోరిక. ఎందుకు వస్తాడావు, ఎందుకు పోతాడావు? నీకు కోరిక ఉంది. కోరిక ఏం కోరిక? ఏదో ఒక కోరిక. కోరిక స్వభావం ఏంటి? తీరకపోవడమే. కోరిక ఎప్పుడూ తీరదు. తీరితే కోరిక కాదు. ఒకవేళ కోరిక తీరే స్వభావమే ఉంటే ఈ వేళకి భూమి మీదకి ఎవరు రాదు. కోరిక స్వభావం ఏమిటంటే తీరదుగాక తీరదు. అందుకే చూడండి, ఇన్ని జన్మలెత్తిన అనేక మందికి కోరికలు తీరవు. ఈరోజు ఒక కోరిక ఉంటుంది. ఒకడేమనుకుంటాడంటే నాకు ఒక మంచి బైక్ ఉంటే బాగుండు, నేను హ్యాపీగా జీవించేస్తాను అనుకుంటాడు. సో వాడికి ఒక బైక్ వస్తుంది, కొనుక్కుంటాడు బైక్. వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ తీసిస్తాడు, లేదంటే వీడే కష్టపడి కొనుక్కుంటాడు మంచి బైక్. ఆ కొద్ది రోజులు బైక్ వచ్చింది. ఆ తర్వాత ఏమనుకుంటాడు, నాకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, బైక్ లో వెనకాల సీట్ ఖాళీగా ఉంది, దాంట్లో ఎక్కించుకొని తిరిగితే గర్ల్ ఫ్రెండ్ తో మంచి మజా చేయొచ్చు కదా అంటాడు. సరే, గర్ల్ ఫ్రెండ్ కూడా ఎట్లా ఒకట భగవంతుడు ఇచ్చినా లేదా వాడి కృషి దొరికింది, బాగుంది. 1, 2 అయిపోయింది. 2 కోరికలు తీర్చుకున్నాడు. నెక్స్ట్, అబ్బా నేను నా గర్ల్ ఫ్రెండ్ కలిసి మంచి ఇల్లు కొనుక్కొని అందులో కాపురం చేస్తే బాగుంటుంది కదా, పెళ్లి చేసుకుని అనుకుంటా. 3 బిడ్డలు పుట్టే బాగుంది కదా, 4 సంపాదన, 5 పిల్లలు పుట్టారు, మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు. రామచంద్ర, ఈ కోరికలు అనంతం తీరవు. ఒకటి తరువాత ఒకటి వస్తానే ఉంటాయి కోరికలు. వీటికి నెవర్ ఎండ్స్. అది అలాంటప్పుడు ఎలా జీవించాలి, ఎలా హ్యాపీగా జీవించాలి, ఎలా సంతోషంగా జీవించాలి, ఎలా స్వేచ్ఛగా జీవించాలి అంటే there is a solution for every problem. ఇప్పుడు కోరిక అనేది తీరు ఒకదాని తర్వాత వస్తుంది, కానీ సంతోషంగా జీవించాలి. సో there is a solution for every problem. అంటే కోరికలు ఉంటాయి, ఉండనివ్వండి. కోరికలు ఉండాలి. కోరికలు లేకపోతే మజా లేదు. కోరికలు ఉండాలి. లడ్డు తినాలి, కారు కొనుక్కోవాలి, కారులో షికారు పోవాలి, ప్రపంచం అంతా తిరగాలి, ఫ్లైట్లు ఎక్కాలి, మంచి షాపింగ్ చేయాలి, అన్ని ఎంజాయ్ చేయాలి, ఏది వదలకూడదు. అంతా మన కోసమే. మల్టీప్లెక్స్లు, రెస్టారెంట్ అంతా మన కోసమే, ఏది వదలకూడదు. ఎలా అంటే కోరికలు ఉంచుకొని ఇప్పుడు ఇక్కడ ఈ నిమిషంలో సంపూర్ణంగా ఎరుకతో జీవిస్తే, ఇప్పుడు ఇక్కడ అదే జీవితం ఉంది. జీవితం ఎక్కడుంది? రేపట్లో ఉందా? ఎల్లుండిలో ఉందా? వచ్చే సంవత్సరంలో ఉందా? ఇప్పుడు ఇక్కడ పూర్తిగా సంపూర్ణంగా ఎరుకతో జీవించు సంపూర్ణంగా, టోటల్ గా. అప్పుడే అదే మ్యూట్ లో పడింది, చూసుకోండి. మైక్ మీద ప్రెస్ చేయండి.
ఓకే. లేదంటే సో ప్రాబ్లం ఏంటి? కోరిక. అందరికీ ఉన్నాయి కోరికలు. ఎవరికి లేవు కోరికలు? నాకు లేవా కోరికలు? పుట్టబోయే వాళ్ళకు ఉండవా? ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. నాకు చూడు, ఫస్ట్ బైక్, ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్, ఇల్లు, సంసారము, డబ్బు, కోట్లు, ఇలా మనసు అనేక విషయాలతో తగలబడిపోతుంది. అప్పుడు ఎలా మనం సంతోషంగా జీవించాలంటే ఎలా? కానీ కోరికలు తీర్చుకోవాలి. కోరికలు వద్దు, ఇవి శాశ్వతం కావు అంటే మనసు ఊరుకుంటుందా? అందరు సంపాదించుకుంటే మనం కూడా సంపాదించుకుంటే బాగుంటుంది, కోరిక కలుగుతుంది. అటువంటి అప్పుడు సొల్యూషన్ ఏంటంటే, కోరికలు ఉంటాయి, ఉండనివ్వండి, లక్షణంగా ఉండనివ్వండి. జీవితం ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడే ఉంది జీవితం. కాబట్టి సంపూర్ణమైన ఎరుకతో జీవిస్తూ ఉంటే, మన పనులు మనం చేసుకుంటూ సంతోషంగా మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ కంప్లీట్ ఎరుకతో ఉంటే కోరికలు తీర్చుకోవచ్చు, సంతోషంగా జీవించవచ్చు, మన గమ్యం చేరుకోవచ్చు, పైలోకాలకు వెళ్ళిపోవచ్చు. అంతే. దట్ ఈస్ ద సొల్యూషన్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, సొల్యూషన్ టు లివ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ లైఫ్. అలా కాకుండా ఏమిటయ్యా అంటే, సీతాదేవి ఆత్మనే సీతాదేవి ఉండిపోయింది, బయటికి రాలేదు. ఎవరు తీసుకొని పెట్టుకున్నారు? మనస్సు రావణాసురుడు. రావణాసురుడి వెనక సీత ఉండిపోయింది. సీత, ఈ రావణాసురుడు వదిలితే సీత వచ్చేదానికి. అంటే కోరికల వెనకాల, మనస్సు వెనకాల ఆత్మ ఉండిపోతుంది. అప్పుడు రాముడు ఏం చేశాడు? నాయన హనుమ, పోయి చూసి రాబో నాయన సీతాదేవి ఎక్కడుందో అంటే, హనుమంతుడు అంటే ఎవరు? వాయు, శ్వాస. కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనిస్తే మనకు తెలుస్తుంది మన మనస్సు ఎక్కడ తగలబడిపోతుంది దేవుడా అని. ఆ శ్వాస లోపలికి పోతే అప్పుడు ఆ వాయువు వెళ్ళింది, లక్కలోకి వెళ్ళింది, చూసింది, ఓయబ్బా ఈ చెట్టు కింద ఉంది, అశోకవనం కింద సీతాదేవి ఉందిరా నాయన అంటే, రావణాసురుడి గుప్పిట్లో సీతాదేవి ఎక్కపోయింది. పోయి రావణుడు చెప్పినాడు. ఆ రాముడు వానర సైన్యాన్ని వేసుకోవచ్చే, కొట్టే తెచ్చే. రావణాసురుడిని కొట్టాడు, సీతాదేవిని తెచ్చేస్తాడు. అంటే రావణాసురుడు అంటే ఎవరు? మనస్సు, కోరికలతో ఉన్నటువంటి మనస్సు. దాని వెనక ఎవరున్నారు? ఆత్మశక్తి, సీతాదేవి ఉండిపోయింది. శ్వాస అంటే ఎవరు? ధ్యానం, ఆంజనేయుడు. రాముడు అంటే ధ్యానం. అంటే మన జీవితంలో కానీ ధ్యానం రాకపోతే వాయువు ఆంజనేయులు పోడు, లంకలో సీతాదేవి అలాగే మనసు వెనక తగలబడిపోతుంది అని అర్థం. ఇది రామాయణం యొక్క క్లియర్ సిస్టమ్. సీతారామ కళ్యాణం అంటారు. అంటే ధ్యానం చేస్తే మన ముక్కు లోపల శ్వాస చక్కగా ఆడుతూ వస్తూ ఉంటే మన మనస్సు ఎక్కడుంది, దేని వెనకాల తగలబడిపోతాంది, దేన్ని కోరుకుంటా అని తెలుస్తుంది. తెలిసినప్పుడు దాన్ని మనం తీసి తగలెట్టచ్చు బయట. లేదంటే మన జీవితం తగలబడిపోతుంది, కొంప తగలబడిపోతుంది. ఇంకా జీవితం తగలబడిపోతే భూలోకానికి వచ్చి ఏం చేస్తున్నట్టు? ఎప్పుడు దిగులు ముఖాలు వేసుకొని దుఃఖం అనిపిస్తే, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే అన్ని ఊరికే వస్తాయా? కృషి చేసుకుంటా, ఒక్కొక్కటి సాధించుకుంటా, అనుభవించుకుంటా ముందుకు వెళ్ళాలి జీవితం అంటే. ఎవరికి లేవు కోరికలు? శ్రీకృష్ణుడికి లేవా కోరికలు? నాకు లేవా కోరికలు? బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ కోరికలు లేవా? ఓషో రజనీష్ అనుభవించలేదా? అందరికీ కోరికలు ఉంటాయి. ఏమయ్యా దిగులుగా ఉన్నావంటే, నాకు కారు కావాలన్నాడు. వస్తుంది, చేయాల్సిన కృషి చేస్తే కారు వస్తుంది. ఏమయ్యా ఏడుస్తున్నాడు, నా భార్య చచ్చిపోయిందండి. పోతే మనం ఇంకో పెళ్లి చేసుకో. ఎందుకు ఏడుస్తావు? ఒకటి పోతే ఇంకోటి తెచ్చుకో. ఎందుకు బాధపడతావు? నువ్వు బాధపడితే నీ పిల్లం వచ్చేస్తారా? ఓ నేర్చుకుంటా పిల్లం పోయిందని చెప్పేసి వీటి జీవితం తగలబెట్టేసుకొని బిడ్డలు పాటు చేసుకొని ఏం సాధించినట్టు? జ్ఞానం లేదు. జ్ఞానం, దట్ ఈస్ నో రైట్ నాలెడ్జ్. ఎప్పుడు వస్తుంది జ్ఞానం? ధ్యానం చేస్తే వస్తుంది జ్ఞానం, స్వాధ్యాయం చేస్తే వస్తుంది జ్ఞానం, పుస్తకాలు చదవాలి, సత్యన సాంగత్యం చేస్తే వస్తుంది జ్ఞానం, అనుభవిస్తే వస్తుంది జ్ఞానం. 4 విషయాల ద్వారా జ్ఞానం వస్తుంది. ధ్యానం ద్వారా,
స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో చక్కగా చరిస్తే ఈ ప్రపంచంలో ఒక పక్షిలాగా జీవిస్తాం. మానస సరోవరంలో హంసలు ఉంటాయి, రోడ్డులో బురదలో పందులు దొరుకుతాయి, రోడ్డులో పందులు దొర్లుతూ ఉంటాయి. అలా బతకడం బతుకు కాదు. మానస సరోవరంలో హంసలు ఉంటాయి చూడు, అలా బతికేవాడు జ్ఞాని. బురదలో పంది దొల్లేది మామూలు మనుషు. రెండింటికి ఏం తేడా? హంస మానస సరోవరం, హింస పంది బురద. ఇంతే, సింపుల్ గా చెప్పాలంటే ఇట్లుంటది జీవితం. ధ్యానం చేసే వాడి జీవితం మానస సరోవరంలో హంసలాగా ఉంటే, ధ్యానం చేయని వాడి జీవితం బురదలో పందినట్టు ఉంటుంది. పందికి వీడికి తేడా ఉంటుంది. ప్రపంచంలో పోయిందంతా అంటించుకుంటా ఉంటారు, మళ్ళీ తుడుపుకుంటా ఉంటారు. అర్థమైందా? పంది పరమ జ్ఞాని, మనిషి అంత జ్ఞాని కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్జెక్ట్ లోకి వెళ్తే, ప్రతి ఒక్కరి దుఃఖానికి బాధ కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడమే. కోరికల వల్లే మనిషి తగలబడిపోతున్నాడు. ఆ మనసు కోరికలు తీరక అయోమయంలో ఈ ఉన్న జీవితాన్ని, ఇప్పుడు ఈ నిమిషంలో ఉన్న జీవితాన్ని, ఎంచుకున్న టాస్క్ ని అంటే లక్ష్యాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో ఏదో ఒక విషయం మీదకి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాయి. దానివల్ల మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకొని చక్కగా జీవిస్తే మన హాయిగా ఈ జన్మలో మనం వచ్చిన పరీక్ష ప్రశ్న పేపర్ రాసేసి పాస్ అయిపోయి పైలోకాలకు వెళ్ళిపోతాం. అంటే అంతకుమించి లోకాలకు వెళ్ళిపోయి పాస్ అయిపోతాం. లేదంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి నీ క్వశ్చన్ పేపర్ తీసుకొని నువ్వు టీచర్ని చూసుకుంటా, పక్కన ఫ్రెండ్స్ తో ఆడుకుంటా, కలల గంట ఎగ్జామ్ రాయకపోతే యు ఆర్ ఫెయిల్. దానివల్ల ఏంటి ఉపయోగం? ఇంతకాలం కష్టపడి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి నువ్వు క్వశ్చన్ పేపర్ చూసుకుంటా, పక్కన వాళ్ళ మొక్కలు చూసుకుంటా, టీచర్ మొక్కలు చూసుకుంటా, నీ ఫ్రెండ్స్ మొక్కలు చూసుకుంటా, అందరి మొక్కలు చూసుకుంటా ఉంటే ఫెయిల్ అయిపోతావు. నీకు ఇచ్చిన 3 గంటలు అయిపోతుంది. అంతా వృధా. కాబట్టి ప్రపంచంలో ఉంటాయి అన్ని. అందుకే కళ్ళు మూయాలి. కళ్ళు మూసి మెడిటేషన్ చేసి రిమెంబర్ యువర్ సెల్ఫ్. రిమెంబర్, నిన్ను నువ్వు తెలుసుకొని, నీ ఆత్మజ్ఞానం నువ్వు తెలుసుకొని, నువ్వు చక్కగా కానీ మూవ్ అయితే నీకు విజయం వస్తుంది. ధ్యానం చేయకపోతే ఫెయిల్యూర్. చూసారా, సూక్ష్మంలో మోక్షం అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేస్తేనే జ్ఞానం ద్వారానే ముక్తి, మోక్షం, విముక్తి ఏదైనా కావచ్చు. కాబట్టి సీక్ ద ట్రూత్ లిబరేట్స్ యూ. ట్రూత్ అంటే సత్యము. ఏమిటా సత్యం అంటే నువ్వు ఆత్మవి, అంతే. సో ఈరోజు మనం కొంచెం డీటెయిల్ గా మనం ఈ జ్ఞానయోగం ఏంటని తెలుసుకునే లోతుల్లోకి వెళ్తే, జ్ఞానయోగం అంటే ఏంటి అంటే జస్ట్ మీకు కొంచెం ఒక మంచి కథా రూపంలో తీసుకొని చెప్తాను జ్ఞానయోగం గురించి. జ్ఞానయోగం ఏంటి అంటే, సీన్ కట్ చేయగానే శ్రీకృష్ణుడు ఒక మంచి పరుపు మీద అలా పనుకొని అలా అనంత పద్మనాభం శైలిలో అలా పోస్టర్లో కళ్ళు మూసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు, శ్వాస మీద ధ్యాస పెట్టి. అప్పుడు బయట ఆ ద్వారకా నగరం, ఆ బిల్డింగ్, శ్రీకృష్ణుడి యొక్క బిల్డింగ్ బయట దుర్యోధనుడు పరిగెత్తా వస్తున్నాడు, అర్జునుడు కూడా వస్తున్నాడు. దుర్యోధనుడు ఇద్దరు వస్తున్నారు. అర్జునుడిని దుర్యోధనుడు చూశాడు. చూసి పరిగెత్తున్నాడు లోపలికి. అర్జునుడు ఏమిరా దుర్యోధనుడు ఇట్లా పరిగెత్తున్నాడు అని అనుకుంటాడు. చక అని పరిగెత్తి శ్రీకృష్ణుడి దగ్గర ఆ తల దగ్గర పోయి కూర్చునేస్తాడు. అర్జునుడు వచ్చి చూసి వరే దీనిక ఇంత కక్కుర్తి, వీడి మొహం ఆడ కూర్చుంది, వీడట కనిపిస్తాడు. కాళ్ళకాడ దేవుని పాదపద్మం, శ్రీకృష్ణుడి పాదపద్మముల దగ్గర అర్జునుడు కూర్చున్నాడు. చూసారా, ఆ దుర్యోధనుడు ఏమనుకుంటే తల దగ్గర నేనున్నాను అనుకుంటాడు. కానీ కళ్ళు తెరిచి చూస్తే శ్రీకృష్ణుడు అర్జునుడిని చూస్తాడు. ఏం అర్జున? దుర్యోధనుడికి అర్థం కాదు. అబ్బా, వీడే తెలివైనవాడు కదా. అసలు ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరు అంటే, యుద్ధం జరుగుతుంది ఇద్దరికి. శ్రీకృష్ణుడు ఒక రాజ్యానికి రాజు, ద్వారకా నగరానికి రాజు.
శ్రీకృష్ణుడి దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి తనున్నాడు శ్రీకృష్ణుడు చైతన్య స్వరూపుడు. రెండు సైన్యం ఉంది, సైన్యం ఉంది, సైన్యం. దీన్ని అడగడానికి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు. ఎవరికి సపోర్ట్ చేస్తావు, ఏం కావాలి? కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడిని శ్రీకృష్ణుడు. అర్జున, ఏమి నీ రాక ఏమి కావాలి అని కోరుకో అని. దుర్యోధనుడు భయపడుతున్నాడు. ఎక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క సైన్యం అడుగుతాడో ఏమో అని. అర్జునుడు ఏమన్నాడు తెలుసా? నాయన లోకనాథ, ద్వారకానాథ, చైతన్య స్వరూప, దేవుడు లాంటి వాడు నువ్వు నా ఒక్క ఉంటే చాలు నాయన, నాకు నీ సైన్యం వద్దు అన్నాడు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నేను కావాలా, నా సైన్యం కావాలా, కోరుకో అర్జున అన్నాడు. నువ్వే కావాలి శ్రీకృష్ణ అన్నాడు. చూసావా అర్జునుడు ఎంత జ్ఞానం ఉండాలా, అంత తెలివితేటలు ఉండాలి అర్జునుడికి. చైతన్య స్వరూపము శ్రీకృష్ణుడు. ఈ ప్రపంచంలో ఉండే జడ పదార్థము ఈ మనుషులు, వీళ్ళందరూ ఈ వస్తువులు. దుర్యోధనుడు వాటిని కోరుకున్నాడు, భగవంతుని వదిలేసినాం. చూసా, తలుకు బెలుకు రాళ్ళు తక్కడేలరా, నిక్కమైన నీలం ఒక్కటి చాలదాని వేమని చెప్పాడు. భగవంతుడు మన పక్కుంటే ఈ ప్రపంచం మందే కదా. అంత బుద్ధి జ్ఞానం లేదు దుర్యోధనుడికి, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉంది అర్జునుడికి. అప్పుడు శ్రీకృష్ణుడు, సరే అర్జున, నీ పక్క నేను ఉంటానన్న. అమ్మయ్య, దుర్యోధనుడు హ్యాపీ. అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుకున్నాడు. శ్రీకృష్ణ, నాకు నీ సైన్యం ఇచ్చాడు, నువ్వు వద్దులే, ఆ సైన్యం ఇచ్చాను. వాడి బుద్ధి తెలిసింది శ్రీకృష్ణుడు. సరే అట్లే ఇస్తాను దుర్యోధన అని చెప్పి ఇద్దరు అలా సెలవైపు. అంటే దీని అర్థం ఏంటి? ఎత్ర యోగీశ్వరో తత్ర పార్థో ధనుర్ధర, తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతి ధవ. ఎత్ర యోగీశ్వర అంటే ఎత్ర అంటే ఎక్కడ, యోగీశ్వరుడు అంటే శ్రీకృష్ణుడు ధ్యానం చేస్తా ఉంటాడు. యోగం అంటే యోగీశ్వర అంటే ధ్యానంలో ఉంటాడు. ఎక్కడ ధ్యానం ఉంటుందో, ఎక్కడ ధ్యానం ఉంటుందో, ఎవరి జీవితంలో ధ్యానం ఉంటుందో, తత్ర పార్థో ఎత్ర పార్థో ధనుర్ధర. ధనుర్ధర అంటే కార్యసిద్ధి. ధను అంటే బాణం, అంటే ధ్యానం కాదు, కర్మ, కార్యసిద్ధి. అర్జునుడు వీళ్ళిద్దరూ ఉంటారు. తత్ర అక్కడ కొన్ని వస్తాయి వారి జీవితంలో, వారి వద్దకు కొన్ని లభిస్తాయి. ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, తత్ర అక్కడ ఏమేమి వస్తాయా అంటే శ్రీ అంటే ఐశ్వర్యము, లక్ష్మీదేవి వస్తుంది ఒకటి, విజయము సక్సెస్ వస్తుంది, భూతి అంటే ఆస్తులు వస్తాయి. భూతి అంటే ఈ ఫిజికల్ దాన్ని భూతి అంటారు, భూదేవి వస్తాయి. నీతి ఉంటుంది. నీతి అంటే వాడికి నీతి ఉంటుంది, వాడికి నీతి ఉంటుంది, నీతి మోరాలిటీ ఉంటుంది, మోరాలిటీ, ధర్మము అన్నీ వస్తాయి. ఇట్లాంటి మంచి గుణాలు అద్భుతమైన లభిస్తాయి. సో ఇదే లాస్ట్ పద్యము, ఇదే లాస్ట్ శ్లోకం భగవద్గీతలో. దీంతో మనం మొదలెద్దాం మన జ్ఞానయోగం. ఎత్ర యోగీశ్వర తత్ర పార్థో ధనుర్ధర, తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతిర్మమ. అర్థమైందా? ఎక్కడ శ్రీకృష్ణుడు లాంటి యోగీశ్వరుడు, పార్థుడు లాంటి ధనుర్ధారి. అంటే ఎక్కడ ధ్యానము ప్లస్ కార్యము సిద్ధి ఉంటే అక్కడ లభిస్తాయి. ఓన్లీ ధ్యానం ఉంటే లభించదు, అలా ఓన్లీ కార్యమునే లభించదు. అందుకే అన్నాడు ఎత్ర యోగీశ్వర కృష్ణో, ఎత్ర యోగీశ్వర కృష్ణో. బాగా చూడండి, ధ్యానము. ఎత్ర పార్థో ధనుర్ధర, రెండూ ఉండాలి, ధ్యానము ఉండాలి, కార్యసిద్ధి ఉండాలి. నేను ధ్యానం చేస్తా కూర్చుంటే అన్ని వస్తాయంటే తప్పు. ఇది కర్మభూమి, కార్యాలు చేయాలి, అప్పుడే సిద్ధిస్తుంది శ్రీ విజయ. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి అర్జునుడు విశాలంగా ఆలోచించి శ్రీకృష్ణుని కోరుకున్నాడు. దుర్యోధనుడు సైన్యం కోరుకున్నాడు. యుద్ధం జరిగింది. ఎవరు గెలిచినారు? శ్రీకృష్ణుడు ఎవరి పక్క? అర్జునుడి పక్క ఉన్నారు కాబట్టి పాండవులే గెలిచారు. చూసారా? ఈ ప్రపంచంలో కూడా అంతే. ఎవరైతే ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటారో, ధ్యానంలో చైతన్యాన్ని పట్టుకుంటారో వారికే విజయం. అలా ధ్యానం చేయరో వారికి విజయం ప్రాప్తించదు. ఎంత బాగా చెప్పాడు. అలాగే మనం కొంచెం లోపలికి వెళ్తే అసలు ఇదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఇంతే.
ఏది పట్టుకుంటే ఏది పట్టుకుంటే అన్ని వస్తాయో, అన్ని పట్టుకోకూడదు, ఏది పట్టుకుంటే అన్ని వస్తాయో దానిని పట్టుకోవడమే జ్ఞానం. అర్జునుడు సైన్యాన్ని పట్టుకోలేదు, శ్రీకృష్ణుని పట్టుకున్నాడు. చూసారా, భగవంతుని పట్టుకున్నారు, అన్ని వచ్చాయి. దుర్యోధనుడు అన్ని పట్టుకున్నాడు, శ్రీకృష్ణుని పట్టుకుని పోయినాడు. ఈరోజు ప్రపంచంలో అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. పై పై ఆశలకి కార్లు, డబ్బులు, ఈ స్త్రీలు, మగవాళ్ళు, కామము, క్రోధం పరిగెత్తన్నారు ఒకే పోయిన పోకగా. లాస్ట్ 60-70 ఏళ్ళు పోయమ్మ చూసుకుంటే వాళ్ళ జీవితంలో ఎక్కడెక్కడ పరిగెత్తున్నారు అంటే అన్ని వెంట పరిగెత్తున్నారు. వాళ్ళు డబ్బు వెంట పరిగెత్తున్నారు, ఆస్తుల వెంట పరిగెత్తున్నారు, అంతస్తుల వెంట పరిగెత్తున్నారు, పదవుల వెంట పరిగెత్తున్నారు, కీర్తి ప్రతిష్టల వెంట పరిగెత్తున్నారు, కామం వెంట పరిగెత్తున్నారు, అన్ని వెంట పరిగెత్తున్నారు. చివరికి ఏమయ్యారంటే చితిలో మంటలా గెలిచిపోయారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైఫ్? నవమాసాలు తల్లి గర్భంలో నువ్వు ఓపిక కూర్చుకునింది దీనికోసమా? నీ జన్మ ఏంటి, నువ్వేంటి, నీ విలువేంటి, ఎందుకు వచ్చావు తెలుసుకొని చక్కగా దాన్ని ఆవిష్కరించినప్పుడు, ఛేదించినప్పుడు యు ఆర్ ద పర్సన్ సక్సెస్. కాబట్టి అందుకే ధ్యానం చేయాలి, కళ్ళు మూసుకోవాలి, జ్ఞానం వస్తుంది. ఎందుకు వచ్చావు దాన్ని తెలుసుకొని నిత్య జీవితంలో ఆచరించుకుంటూ వెళ్తే విజయం నీదే. ఎందుకు? సత్యమేవ జయతే. కాబట్టి సత్యం ఏవ జయతే అంటే సత్యము ఆల్రెడీ జయించబడింది, దాన్ని నువ్వేం జయించాల్సిన అవసరం లేదు. అటువంటి జయించబడిన వస్తువు నువ్వుగా తీసుకున్నావంటే, నువ్వు దాంతో ఉన్నావంటే నీకు విజయం ఆటోమేటిక్ గా వస్తుంది. అది దాని అర్థం. అందుకే సత్యం ఏవ జయతే అన్నాడు. ఆ జయాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఆ సత్యాన్ని మనం పట్టుకున్నప్పుడు మనకి విజయం వస్తుంది కదా. విజయం అంటే విశేషమైన జయం. అందుకే సత్యమేవ జయతే. మన గురువు గారు సత్యాన్ని పట్టుకున్నారు, సత్యం అందరికీ చెప్తారు. ఎంత విజయం ప్రాప్తించింది ఆయనకి, విశేషమైన విజయం. దట్ ఈస్ ద లైఫ్. అది అటువంటి జీవితాన్ని జీవించాలి. భూమి మీద వచ్చి బురదలో పందిలాగా కాదు, మానస సరోవరంలో హంసలాగా జీవించాలి. అది ఒక మానవ జన్మ ఎత్తి పైలోకాల నుంచి మనం వచ్చినందుకు దట్ ఈస్ సార్థకత. సో అలా మనం జ్ఞానం వరకు తీసుకుంటే అర్జునుడు ఎంత గొప్పవాడు, శ్రీకృష్ణుడిని ఎంచుకున్నాడు. దుర్యోధనుడు ఎంత అజ్ఞాని, ఈ సైన్యాన్ని ఎంచుకున్నాడు. అక్కడే తెలిసిపోతుంది వాడు చూసింగ్ వాట్ Arjuna has choose, what Duryodhana has chosen. Arjuna choose the victory, success, the God. Duryodhana chooses the worldly things. మంది ఎక్కువ ఉంటే గెలవచ్చు అనుకున్నాడు. 100 రాళ్ళు ఉంటే డైమండ్ తో సమానం అయిపోతుందా? 100 రాళ్ళు మెల్ల వేసుకుంటామా? డైమండ్ అయితే వేసుకుంటాం, చూడడానికి బాగుంటుంది, వెలిగిస్తుంది కాబట్టి. ఏమని ఎంత బాగా చెప్పాడు, తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలరా, నిక్కమైన నీలము ఒక్కటి చాలదా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానం అనేది అనంతం. ఎవరైతే ఎక్కువ జ్ఞానం సముపార్జించుకుంటారో వాళ్ళు ఈ జీవితంలో అద్భుతంగా జీవిస్తారు. అన్నిటినీ ఛేదించుకొని గమ్యం వైపు వెళ్ళిపోతారు. దాన్ని జ్ఞాన ఖడ్గం అంటారు, జ్ఞాన తపస్సు అంటారు, జ్ఞాన నౌక అంటారు, జ్ఞాన అగ్ని అంటారు. జ్ఞాన యోగంలో, ఈ జ్ఞాన యోగంలో 4 విశేషమైన సబ్ థింగ్స్ ఉన్నాయి. సబ్ థింగ్స్ అంటే ఆ జ్ఞాన యోగంలో అనే చాప్టర్ లో ఈ 4 ఎక్సర్సైజెస్. వాట్ ఈస్ దట్? జ్ఞాన తపస్సు, జ్ఞాన నౌక, జ్ఞాన అగ్ని, జ్ఞానాగ్ని, జ్ఞాన ఖడ్గం. మళ్ళా చెప్తున్నా, రిపీట్. జ్ఞాన యోగంలో 4 ఎక్సర్సైజెస్. జ్ఞాన తపస్సు ఫస్ట్ థింగ్, జ్ఞాన నౌక సెకండ్ థింగ్, జ్ఞాన అగ్ని ఫోర్త్ థింగ్, జ్ఞాన ఖడ్గం. ఈ 4 ఏంటి? జ్ఞానంలో భాగాలు. ఇప్పుడు జ్ఞాన తపస్సు అంటే ఏంటి? జ్ఞాన తపస్సు అంటే ఈ ప్రపంచంలో మనలో ఎన్నో గుణాలు ఉంటాయి. అసూయ, ద్వేషము, రాగము, మోహము, కామము, క్రోధము, లోభము, మతము, మాత్సర్యము, వినాశనం, పగ, ఎన్నో గుణాలు ఉంటాయి. మంచి గుణాలు కావు. అవన్నీ ఎన్నో జన్మల మనలో కలిసి ప్రయాణించుంటాయి. అది ఒక్కసారిగా పోవు.
వాటిని మనం కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని మనలో ఏమేమి గుణాలు ఉన్నాయో తెలుసుకొని అవన్నిటిని తొలగించాలి. అన్నిటిని కూడా చక్కగా తీసేసుకుంటూ ఉండాలి. జ్ఞాన తపస్సు. జ్ఞాన తపస్సు. జ్ఞాన తపస్సు అంటే ఏంటి? ఇప్పుడు మనలో కొన్ని దుర్గుణాలు ఉంటాయి. తపస్సు అంటే తగ్గించుకోవడం. తపస్సు అని తగ్గించుకోవడం అంటే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని మనకి ఏవేవి అవలక్షణాలు ఉంటాయో, ఏవేవి దుర్గుణాలు ఉంటాయో వాటిని మనం తీసి పారేయడం. అంటే మనకు అసూయ ఉంటుంది, ఎవరినో చూస్తే అసూయ, ద్వేషము, కొంతమందిని చూస్తే రాగము, కొంతమందిని చూస్తే మోహము, కొన్నిటిని చూస్తే మోహం కలుగుతుంది, కొన్నిటిని చూస్తే కామం కలుగుతుంది, కొన్నిటిని చూస్తే క్రోధం కలుగుతుంది. ఇలా అనేక లక్షణాలు మనలో ఏవైతే ఉంటాయో సరికాని లక్షణాలు, వాటిని మనం మనలో నుంచి తీసి పక్కన పెట్టేస్తే దాన్ని జ్ఞాన తపస్సు అంటారు. అంటే చాలా చెత్త, ద వేస్ట్ ప్రోడక్ట్స్ విచ్ వి క్యారీడ్ ఫ్రమ్ సో మెనీ లైఫ్స్, కళ్ళు మూసుకొని వాటిని ఒక్కొక్కటి తీసి మనలోనే తీసి పక్కన పెట్టేసుకుంటా అంటే క్లీన్ గా యూ విల్ బికమ్ లైక్ ఎ పర్ల్. నువ్వు ప్యూర్ గా ఒక ముత్యం, యూ విల్ బికమ్ లైక్ ఎ ప్యూర్ పర్ల్. ముత్యం, కడిగిన ముత్యం లాగా ఉండాలి నువ్వు. ప్యూర్ గా, పాజిటివ్ గా, లవ్లీగా, లవ్ గా ఉండాలి నువ్వు. ప్రేమగా ఉండాలి, స్నేహముగా ఉండాలి, కరుణగా ఉండాలి, మైత్రిగా ఉండాలి, ఇచ్చేవాడిగా ఉండాలి. పీక్కునే వాళ్ళ ఇచ్చేవాళ్ళ ఉండాలి, ఇవ్వాలి. కరుణగా ఉండాలి, ప్రేమ, స్నేహం, మైత్రి, సోదర భావం, ఒక కరుణాభావంతో దయ, కరుణ, ఇటువంటి సద్గుణాలు పెంపొందించుకోవడమే జ్ఞాన తపస్సు అంటే. కాబట్టి ఈ జ్ఞాన తపస్సులో మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి వీటివన్నీ తగ్గించుకుంటూ వస్తూ ఉంటే మనం జీవితం ఒక స్థితికి వస్తుంది. ఆ తర్వాత జ్ఞాన నౌక. జ్ఞాన నౌక అంటే ఏంటి? జ్ఞాన నౌక అంటే పడవ. ఆ పడవ ఎక్కేస్తే గమ్యం చేరిపోతాం. ఈ ప్రపంచంలో ఎన్ని పాపకర్మాలు ఉన్నప్పటికీ, ఎన్ని అవినీతి కార్యాలు ఉన్నప్పటికీ నువ్వు కానీ ఆ జ్ఞానం అనే నౌక ఎక్కేస్తే నువ్వు చక్కగా తీరం దాటేసి గమ్యం చేరిపోతావు, సుఖపడతావు, సంతోషంగా వెళ్ళిపోతావు అని. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతాన సర్వం జ్ఞానప్లవే నైవ వృజినం సంతరిష్యసి. అంటే అపి చేదసి పాపేభ్య, అపి చేదసి అంటే ఛేదం, అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతం సర్వం. అంటే ఎన్ని పాపాలు చేసినప్పటికీ నీవు జ్ఞానప్లవే నైవ అంటే నౌక. ఏం నౌక? జ్ఞాన నౌక. వృజినం అంటే ఎక్కితే ఆ జ్ఞాన నౌకనుగా నువ్వు ఎక్కినావంటే సంతరిష్యసి అంటే వెళ్ళిపోతావు ఎక్కడికి, చక్కగా నీ గమ్యం చోటికి వెళ్ళిపోతావు. ఎంత బాగా చెప్పాడు భగవద్గీత శ్రీకృష్ణుడు. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాప కృతానాం సర్వం జ్ఞానప్లవే నైవ వృజినం సంతరిష్యసి. కాబట్టి అందుకే భగవద్గీత చదవాలి మనం. అలా జ్ఞాన నౌకలో చక్కగా మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఈ ప్రపంచంలో ఎన్ని పాపాలు ఉన్నా కూడా ఆ జ్ఞాన నౌక అనేది ఎక్కితే అలా పాసాన్ అయిపోతాం. అర్థమైందా? ఇది జ్ఞాన నౌక. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే జ్ఞానాగ్ని. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్పే ఉంటాడు, మనకంతా వెళ్తూ ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని సర్వ కర్మాణం. యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా జ్ఞానం ఒక్కటే సర్వకర్మలు కాల్చేస్తుందని చెప్పాడు శ్రీకృష్ణుడు. అంటే అర్జునుడు అంటాడు, ఈ జ్ఞానం అనేది ఎలా కర్మలంతా కాల్చేస్తుంది శ్రీకృష్ణ అంటే, ఓ బండెడి కట్టెలు తీసుకురా, పెట్టు, సమిదలు చేయి, పెట్టు, అగ్గి కింద పెట్టు, ఒక అగ్గి వెలిగించు. ఆ బండెడి కట్టెలు ఎలా అయితే అగ్గికి తగలబడిపోతాయో, బూడిదైపోతుందో,
అదే విధంగా నీ జ్ఞానం అనే అగ్గితో రగిలిస్తే నువ్వు చేసిన సర్వ సర్వ పాపాలు నశిస్తాయి అంటారు. చూసారా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని సర్వ కర్మాణం. ఇప్పుడు జ్ఞాన తపస్సు అయిపోయింది, మన మన దుర్లక్షణాలు, దుర్గుణాలు, నెగటివ్ థింగ్స్ అన్ని తీసి పారేచ్చు, సద్గుణాలు పెంపొందించుకున్న ప్రేమ, కరుణ, మైత్రి, జ్ఞాన నౌక, అపచేతసి పాప, అట్లా నౌక, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నాలుగోది ఏంటంటే జ్ఞాన ఖడ్గం, కత్తి. ఈ జ్ఞాన ఖడ్గం ఏం చేస్తుందంటే నీ కత్తి అనమాట, జ్ఞానం అనే ఖడ్గం. అంటే నీ అజ్ఞానం నీ మనసులో నుంచి ఉదయించినప్పుడు ఆ జ్ఞానం అనే ఖడ్గంతో దాన్ని తీసేసి నువ్వు చక్కగా నీ గమ్యం వైపు దూసుకుపోతావు. దాన్ని జ్ఞాన ఖడ్గం అంట. అంటే జ్ఞాన ఖడ్గం అంటే ఏంది, ఎప్పుడు వస్తుంది జ్ఞాన ఖడ్గం అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్యేంద్రియాణి జ్ఞానాం లబ్ధ్వా శాంతిం పరాం, పరాం శాంతి అదిరేణ గచ్చతి. సో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్యేంద్రియాణం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణ గచ్చతి. శ్రద్ధావాన్, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో అంటే ఇంట్రెస్ట్, ఎవరికి వస్తుంది జ్ఞానం, అందరికీ రాదు. Those persons who have more interest towards four things: interest towards interest towards himself, interest towards teacher, master interest towards God, interest towards scriptures. అంటే శ్రద్ధ తన పట్ల, శ్రద్ధ గురువు గారి పట్ల, శ్రద్ధ దైవం పట్ల, శ్రద్ధ ఈ పురాణ మన ఇతిహాసాలు, భగవద్గీత ఇలాంటి సత్ గ్రంథాల పట్ల శ్రద్ధ. ఎవరికైతే శ్రద్ధ ఈ 4 విషయాల పట్ల ఉంటుందో, who has interest, who has faith on himself, who has faith on Guruji, who has faith on scriptures, who has faith on God, ఈ 4 విషయాల పట్ల ఎవరికైతే ఫెయిత్, ట్రస్ట్, శ్రద్ధ ఉంటుందో వాడికి జ్ఞానం వస్తుంది అంటారు. ఎట్లా? పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది కదా, వారి పట్ల వారికి విశ్వాసం ఉన్నారు. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంజిత జ్ఞానం జ్ఞానం సత్వదర్శిన. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, సేవయ గురువుని సేవ చేయాల, పరిప్రశ్నలు అడగాల. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి జ్ఞానం, ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే ఎలా అడగాలి? తద్విద్య ప్రణిపాతేన, గురువుకి సేవ చేసుకుంటూ సేవ చేసుకుంటూ, గురువుకి సేవ చేసుకుంటూ సేవ చేసుకుంటూ పరిప్రశ్నలు అడగాల. పరి అంటే మంచి ప్రశ్న. గురూజీ, నేను ముక్తి పొందాలంటే నేనేం చేయాలి? నా లక్ష్యం ఏంటి? నేను ఎలా జీవించాలి? ఇది పరిప్రశ్నలు అడిగితే ఉపదేశంతి జ్ఞానం, ఉపదేశంతి జ్ఞానం అంటే ఆయన అప్పుడు నీ సేవకు మెచ్చి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఆ జ్ఞానం దేనికి సంబంధించింది? తత్వదర్శిన. తత్వ అంటే స అంటే సత్యం, తత్వ అంటే ఆత్మతత్వం. కాబట్టి అన్నారు తద్విద్య సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎంతవారు చెప్పాడు? కాబట్టి గురువుకి సేవ చేసుకుంటూ, గురువుని సేవ చేసుకుంటూ పరిప్రశ్నలు అడుగుతూ ఈ సంసార సాగరాన్ని ఎలా జీవించాలి అడిగితే ఆయన చక్కగా ఉపదేశించుదా జ్ఞానం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ జ్ఞాన యోగంలో మనం ముఖ్యంగా 4 విషయాలు ఉంటాయి: జ్ఞాన తపస్సు, జ్ఞాన నౌక, జ్ఞానాగ్ని, జ్ఞాన ఖడ్గం. ఇవన్నీ తెలుసుకుంటే మన జీవితంలో చక్కగా హాయిగా సంతోషంగా మన అచీవ్మెంట్, ద టాస్క్ వీ హ్యావ్ టేకెన్ టు దిస్ లైఫ్ టైం, కోరికలు ఉన్నప్పటికీ చక్కగా జీవించి పైకి వెళ్ళిపోతాం పక్షిలాగా. లేకపోతే ఇక్కడే ఎన్నో జన్మలు రాకపోకలు చాలించాం. పునరపి జననం పునరపి మరణం తప్పదు. కోరికలు ఉంటే ఈ జన్మలోనే అన్ని కోరికలు తీర్చుకొని వెళ్ళిపోవాలి. ఏ కోరిక లేకపోతే జన్మ లేదు.
జన్మకి మూల కారణం కోరికే. ఆ కోరిక వల్లే భూమి మీదకి వస్తావు. కోరిక లేకపోతే ఈడెందుకు వస్తావు? సత్యలోకానికి వెళ్ళిపోతే మళ్ళీ కోరిక లేదు. అర్థమైందా? సత్యలోకానికి వెళ్తే నీకు కోరిక లేదు. సత్యలోకానికి వెళ్ళి అంటే ఏం చేయాలా? జ్ఞానం చెప్పాలా, ధ్యానం చెప్పాలా, అందరికీ చెప్పాలా. భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? ఇంట్లో కూర్చునేదానిక. అందరికీ ధ్యానము జ్ఞానం చెప్పేస్తే నువ్వు సత్యలోకానికి వెళ్ళిపోతావు. యేసు ప్రభు అవుతావు. వన్స్ యు ఎంటర్ ది సెవెంత్ చక్ర, దట్ ఈస్ సత్యలోకం, భూమి మీదకి రావు. అర్థమైందా? సో మనం ఈ జ్ఞానం అనేది మహాసముద్రం. జ్ఞానం ఎక్కువ సంపాదించుకోవాలి. ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో వాడు ఈజీగా ఈ ప్రపంచంలో మూవ్ అయిపోతాం. లేదంటే వాడిని వాడి మనస్సును అనేక విషయాలు లాగుతాయి. డబ్బు, కోరికలు, సెక్స్, ఈర్ష్య, పగ, అహంకారం అన్ని లాగుతాయి. వాటిని అన్ని వాటిని తీసుకొని ముందు తెలుస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అవునే చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. ఇంకెంతసేపు ఉంది? ఇంకా 15 minutes ఉంది. ఇంకా 15 minutes ఉందా? ఉంది. 15 minutes ఉందా? ఉంది. 15 minutes ఉంది. 15 minutes. చెప్తాను. కాబట్టి మనం ఎలా జీవించాలంటే సంపూర్ణంగా జీవిస్తే సంపూర్ణంగా జీవించాలి. జంతువులకి అజ్ఞానం ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. దేవుళ్ళకి పూర్తి జ్ఞానం ఉంటుంది. వీళ్ళిద్దరూ ఓకే. మనుషులకి జ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉంటుంది. సగం సగం జీవితం ఉంటుంది. కాబట్టి అది సరిగ్గా ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎలా జీవించాలి అంటే సంపూర్ణమైన జ్ఞానంతో జీవించినప్పుడే మనం అజ్ఞానం నుంచి దుఃఖాన్ని నుంచి బయట చక్కగా కోరికలు తీర్చుకుంటూ మనం చక్కగా జీవించడానికి మార్గము. ఇంకో విషయం చెప్పాలంటే భగవద్గీతలో భగవాన్ ఉవాచ అంటే ఏంటి? భగవంతుడు చెప్పింది ఏంది? అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యాం. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. అంటే అనన్య చింత ఎంతో మాం, ఎవరికైతే ఎల్లవేళల అనన్య అన్నాడు కానీ అప్పుడప్పుడు ఆల్వేస్ అన్నాడు కానీ అప్పుడప్పుడు అనలేదు. ఆల్వేస్ అనన్య అంటే ఆల్వేస్ నా చింత ఎవరికైతే ఉంటుందో వారి యొక్క అనన్య చింత ఎంతో మాం ఏ జన అంటే ఎవరికైతే ఉంటుందో అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం అంటే నేను వాడికి నిత్య అంటే ఎప్పుడు నిత్యాభియుక్తానాం యోగం క్షేమం వహామ్యహం. అంటే ఏం చెప్పాడంటే శ్రీకృష్ణుడు, ఎవరికైతే నా పట్ల చింత ఎప్పుడు ఉంటుందో, అప్పుడప్పుడు కాదు, ఏ పండక్కో పబ్బానికో ఏదైనా గిఫ్ట్ వస్తే అబ్బా దేవుడా అనేది మళ్ళా ఏం దేవుడా అనేది ఇట్ట కాదు. అనన్య ఎవరికైతే ఎల్లవేళలా నా ఎంత చింత ఉంటుందో వారి యొక్క యోగక్షేమాలు నాదే అర్జున. యోగక్షేమాలు అంటే ఏంటి? యోగము క్షేమం అంటే ఏంటి? యోగము అంటే లేనిది, నీ కళ యోగం అంటే. నీకు పేరు 40 ఏళ్ళు
ఏందిరా ఈ జన్మకు పెళ్లిగా ఒకటే లోపల ఏంది అందరూ అడుగుతారు, ఏరా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, భూమి పుట్టినప్పుడు వచ్చినావు, ఇంకా నీకు పెళ్లి కాలేదు, నీకు ఎవరు పెళ్లి ఇస్తారు అని నేను అడుగుతా ఉంటారు. అది నీకు కావాలి అంటే నీ కోరిక. సో ధ్యానం చేసావు అంటే యోగం, ధ్యానం చేసావు, ధ్యాన యోగం చేసావు, అప్పుడు లేనిది వస్తుంది. ఎవరిస్తారు? లోపల ఉన్న ఆత్మస్వరూపమే నీకు వరం ఇస్తుంది, అభయం. మరి ధ్యాన యోగం చేసావు, పెళ్లి కావాలనుకున్నావు, పిల్ల వచ్చింది, పెళ్లి చేసుకున్నావు, మంచిది. అంటే ధ్యానం చేస్తే సకలం వస్తుంది. యోగం అంటే లేనిది, కోరిక కలుగుతుంది. మరి క్షేమం అంటే ఏంటి? అలా ఇచ్చిన యోగాన్ని, అలా తీర్చిన కోరికని చక్కగా క్షేమంగా ఉంచడం నా పని, అది నా పని. అర్జున అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పరిపాసే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వారి యోగము క్షేమము నా బాధ్యత. వాడు నన్ను చూస్తే నేను చూస్తాను అర్జున, వాడిని. నన్ను చూడకపోతే నాకేం కర్మ, వాడిని చూడాల్సి. వాడు ఎంతసేపు ఆ పిల్లలు చూస్తాంటే నేనేం చేసేది అర్జున? వాడు ఎంతసేపు ఆ కారు చూస్తాంటే నేనేం చేసేది? వాడు కళ్ళు మూసుకొని నన్ను చూస్తే నేను చూస్తా. వాడు ఎంతసేపు అమ్మాయిని చూస్తా ఉంటే ఆ అమ్మాయి వాడిని చూస్తుందా? ఇంకొని చూసుకొని పోతాడు. ఎంతసేపు వాడు కార్నే చూసుకుంటా అంటే ఎట్లా? కాసేపు అయినా కళ్ళు రెండు మూసి నన్ను చూస్తే వాడి యోగక్షేమాలు నేను చూస్తా. యోగము అంటే కోరిక, లేనిది ఇవ్వడం. క్షేమము అంటే ఇచ్చింది కాపాడు. చూసారా ఎంత అద్భుతంగా చెప్పాడు. దిస్ ఈస్ వాట్ హిడెన్ ఇన్ భగవద్గీత. అందుకే మన పత్రి సార్ ఏం చెప్తాడంటే, ధ్యానం చేసిన తర్వాత చదవాలి. ధ్యానం చేసిన తర్వాత చదవాలి భగవద్గీత, అప్పుడు అర్థమవుతుంది. యోగము క్షేమము. పాండవులకి రాజ్యం ఉనింది. దుర్యోధనుడు మూర్ఖత్వంతో తెలివితేటలతో లాక్కున్నాడు. శ్రీకృష్ణుడు దూరి సంధి చేసినాడు, కుదరలేదు, యుద్ధం ప్రకటించినాడు. దుర్యోధను చంపి పాండవుల రాజ్యం పాండవులకి ఇచ్చి వాళ్ళ యోగం వాళ్ళకి ఇచ్చి క్షేమంగా చూసుకున్నాడు. చూసారా? దట్ ఈస్ శ్రీకృష్ణ, దట్ ఈస్ గాడ్. రాజ్యము వాళ్ళ యోగము దుర్యోధను లాక్కున్నాడు. శ్రీకృష్ణుడు ఎంటర్ అయి దుర్యోధను చంపేసి ఆ రాజ్యం తిరిగి పాండవులకి ఇచ్చి క్షేమంగా చూసుకున్నాడు. అది అలా చూసుకుంటాడు దేవుడు. అది భగవద్గీత చెప్తాడు. సత్యం గురించి చెప్పేదే భగవద్గీత. అందుకే స్వాధ్యాయం చేయాలి, గురువుల మాటలు వినాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అప్పుడు దుఃఖం ఉండదు, చీకటి ఉండదు. విశ్వాసం ఉండాలి. దట్ ఈస్ వాట్ జీసస్ క్రైస్ట్ చెప్తారు. Faith makes mountains move. Faith makes mountains move. నీకు విశ్వాసం ఉంటే పర్వతాలు సైతం కదిలించేస్తావు. విశ్వాసం ఉండాలి. నీకు ఇచ్చిన వాడే కాపాడుతాడు అని విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీకుంటే నీకు భయం ఉండదు, చింత ఉండదు. నువ్వు ఎక్కడైనా వెళ్తావు. నువ్వు మెడిటేషన్ చెప్పడానికి నువ్వు ఏదో నాగ్పూర్కో, పూణేకో, ఋషికేశ్కో పోతావు. పిల్లం బిడ్డలు హైదరాబాద్ లో ఉంటారు. నీకు పిల్లం బిడ్డలు మీ ఇంటి దగ్గర ఉంటారు. నీ భార్య నీ బిడ్డ మీ ఇంట్లో ఉంటారు. నువ్వేమో ఎక్కడికో ధ్యానం చెప్పేదానికి వెళ్ళిపోయినావు ఊర్లో వదిలేసి. భార్య బిడ్డను వదిలేసి నువ్వు ఎక్కడో వెళ్ళిపోయినావు. అక్కడికి పోయినాక అదే నా భార్య బిడ్డ ఏమవుతారంటే అప్పుడు అనుకోవాలి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగం క్షేమం భగవద్గీత చెప్పాడు కదా. మన పని మనం చేసుకుంటా అంటే వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటారు. ఎస్, 100%. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, భగవద్గీత ఇస్ రాంగ్. అంతే. అలా నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అలా ఎవడైతే ఎక్స్పెరిమెంట్ చేస్తాడో వాడే శాస్త్రజ్ఞుడు. నేను చేశాను. ఆ శ్లోకం చదివి 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో ఆ శ్లోకం చదివి కట్టుబట్టలతో బట్టలను తీసి పక్కన పెట్టి తిరుమల కొండలకి వెళ్ళి ధ్యానం చేసుకున్నాను. ధ్యానం చేస్తే అన్నం దొరుకుతాదా? నా యోగక్షేమం చూసుకుంటాడా? ఎస్, 2000 సంవత్సరం వెళ్ళిపోయినాను కొండకి. రూపాయి లేదు, 3 పూట్ల అన్నం, హాస్పిటాలిటీ, లక్షణంగా ఫుడ్. 2 సంవత్సరాలు ఎలా జరిగిందండి? అప్పుడు అనుకున్నాను, ఓహో, మనం అంటే ఇది కరెక్ట్.
భగవద్గీత నమ్మచ్చు అంటే దర్ ఈస్ గాడ్. ఎస్, అట్లా నేను ప్రతిదీ ఏది విని గుడ్డిగా దాన్ని నమ్మను. వై? ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏం చెప్పినా ఎక్స్పెరిమెంట్ చేయాలి. అట్లా ఎక్స్పెరిమెంట్ చేసేవాడే శాస్త్రజ్ఞుడు, వాడే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. పత్రి సార్ చెప్పాడు, లోక కళ్యాణం చేస్తే స్వామి కళ్యాణం అవుతుందని. అవునా అవునా అని నేను 2013లో నాకు పెళ్లి కాలేదు. నేను అప్పుడు లోక కళ్యాణం సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు పెళ్లి అయిపోయింది, 6 months లో పెళ్లి అయిపోయింది. స్వామి కళ్యాణం అయింది. చూసారా, లోక కళ్యాణం చేస్తే స్వామి కళ్యాణం అవుతుంది అనేది తెలుసుకున్నాను, జ్ఞానం. ఆచరణ తీసుకోవచ్చాను, స్వామి కళ్యాణం అయిపోయింది. స్వామి కళ్యాణం అయిపోయింది, సుపుత్ర యోగం కూడా పుట్టింది, అన్నీ వస్తున్నాయి. నేను సేవ చేస్తున్నాను. నా పర్పస్ ఏమంటే ఈ లోకానికి అంతా సత్యం చెప్పడం, అందరినీ జ్ఞానంగా తయారు చేయడం, జ్ఞానం చెప్పడం, వాళ్ళని సత్యం వైపు మోటివేట్ చేయడం. అది నా పర్పస్ ఆఫ్ లైఫ్. నా క్వశ్చన్ పేపర్ అది. నా పని ఆ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ రాసేసి సత్యం చెప్పుకుంటూ జ్ఞానం చెప్పుకుంటూ నేను వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడ భూలోకంలో ఆస్తులు బాగున్నాయి అని ఎక్కువ స్థిరాస్తులు సంపాదించుకుంటూ, ఎక్కువ కార్లు సంపాదించుకుంటూ, ఎక్కువ డబ్బు సంపాదించుకుంటూ కూర్చుంటే నా ఎగ్జామ్ నేను ఫెయిల్ అయిపోతాను. సో నా క్వశ్చన్ పేపర్ నాకు తెలుసు, అర్థమైందా? అట్లా ఎవరైతే వాళ్ళ క్వశ్చన్ పేపర్ వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళు హ్యాపీగా ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ జ్ఞానాన్ ముక్తి, జ్ఞానాన్ విముక్తి, జ్ఞానాన్ మోక్ష, లిబరేట్. Truth, seek ye the truth. Truth liberates you. Truth sets you free. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీత చదవాలి, భగవద్గీత వినాలి, భగవద్గీత చెప్పాలి. ఏ జ్ఞానాన్నమైనా మీరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇది అవునా కాదా, తప్ప నిజమా, అప్పుడు మీరు చక్కగా ఎదుగుతారు. సో ఈరోజు మనం జ్ఞాన యోగం, జ్ఞానంతో చరించాలి. సో జ్ఞానయోగం గురించి మనకి చక్కగా మీతో అందరికీ చెప్పడానికి, నాకు తెలిసినటువంటి, నా అనుభవంతో తెలిసినటువంటి జ్ఞానం మీతో అంతా పంచుకున్నందుకు టుడే ఐ ఫీల్ వెరీ ఆస్పీషియస్ డే, హోలీ డే. హోలీ అంటే హోల్ అంటే టోటల్, సంపూర్ణం. అంతేగాని హోలీ అంటే హోల్, సంపూర్ణంగా నేను మీతో పంచుకున్నందుకు ఐ ఫీల్ వెరీ హోలీ డే అండ్ ఆస్పీషియస్ డే అండ్ వెరీ గ్రేట్ డే అండ్ వండర్ఫుల్ డే and merry day and happy day, joyful day and amazing day and rememberful day, mindful day. See, this is all the positive words we have to speak out. Positive. ప్రతి దాంట్లో పాజిటివ్ చూడాలి, నెగిటివ్ కాదు. ప్రతి కాయిన్ కి పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. బొమ్మ బొరుసు ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. నువ్వు కింద పడ్డావు సైకిల్లో నుంచి అంటే ఏం తెలుసుకున్నావు అంటే నువ్వు తొక్కిన విధానం తప్పు, నేను తొక్కిన విధానం తప్పు అందుకే పడ్డాను అనుకోవాలి. కానీ నా కర్మ అనుకుంటే పడతానే ఉంటావు జీవితం అంతా. కాబట్టి నువ్వు పడ్డా, నీ చెయ్యి ఇరిగినా కూడా పోలీలే నా కాలు బాగుంది అనుకో. నీ చెయ్యి ఇరిగినా కూడా నా తల ఏం కాలేదు, బతికి బయటపడ్డాను, సంతోషించాలి నా దేవుడు అనుకో. ఎట్లా? నువ్వు బైక్ మీద పోతున్నావు, పడ్డావు, నీ చెయ్యి ఇరిగిపోయింది, ఏమనుకోవాలి? అయ్యో నా కర్మరా, ఏం కర్మ చేస్తాను, నా చెయ్యి ఇరిగిపోయింది ఈరోజు అనుకుంటే నెగిటివ్. బ్రతికి బయటపడ్డాను, నా తల దెబ్బ తగలేదు, ప్రాణాలతో బతికాను, నా భార్య బిడ్డలతో వచ్చాను, మా వాళ్ళని అందరినీ చూసుకున్నాను, ప్రాణాలు ఉన్నాయి, సంతోషం మా దేవుడు, ఏదో పుణ్యం చేసుకున్నాను. దట్ ఈస్ పాజిటివ్. థింక్ పాజిటివ్. యూ విల్ బి పాజిటివ్, లైఫ్ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా సిస్టర్ పావని గారికి, మా మిత్రుడు, మా బాల్య మిత్రుడు, ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో నా ముఖ్యమైనటువంటి నా సోదరుడు లాంటి వాడు శివ, వాళ్ళిద్దరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎంతో మంచి అవకాశం ఇచ్చినారు. అలాగే మా తల్లి గారైనటువంటి సుమతి మేడం తిరుపతి, మా పితృదేవుడు రాజేంద్ర నాయుడు, ఆయన జన్మ ఎందుకు తీసుకున్నారంటే నన్ను, మా చెల్లిని, మా తమ్ముని భూమి మీద తీసుకురావడానికి ఆయన జన్మెత్తాడు. మా అమ్మని బాగా తయారు చేశాడు. చూసావా, కార్య సంబంధాలు తెలుసుకుంటే ఎంత బాగుంటుందో. ఆయన మాకు జన్మనివ్వడానికి భూమి మీదకి వచ్చాడు. సో మాతృదేవుడికి, మా పితృదేవుడికి, మన గురుదేవుడి పత్రిజీకి ఎంత అద్భుతమైన గురువు దొరికారు మనకి. చక్కగా ఆయన పాద పద్మములకి మనం సేవ చేసుకుంటూ మన లైఫ్ పర్పస్ ని చక్కగా చేసుకుంటూ ఈ భూలోకంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ పోతే దిస్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఎన్ని కోరికలున్నా తీర్చుకుంటూ సంపూర్ణంగా ఈ నిమిషంలో ఇక్కడ జీవిస్తూ పోతే హ్యాపీ. సొల్యూషన్, దట్ ఈస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
మీ యొక్క జ్ఞానధార అద్భుతంగా ఉంది. అవునా శివ? సూపర్, ఎక్సలెంట్, అనర్కలంగా ఉంది మీ జ్ఞానధార. మరో 10 సార్లు చూసేట్టు వినిపిస్తుంది మాకు. నిజమా? చెప్పు. వాస్తవంగానే సో ఆ పద్యాలని బాగా కటసం చేసి దాన్ని వివరం చెప్పడము చాలా అద్భుతంగా ఉంది. అవునా? ఎంతమంది చూస్తున్నా గానీ ఇంట్లో అనవరకమైన ఫ్లో లేదు. మీ నో మైండ్ స్టేట్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఇతరులకి ఈజీగా అర్థమవుతోంది. ఎదుటి మనిషి యొక్క ఆత్మ సోల్ లెవెల్లో వెళ్ళి టచ్ అవుతా ఉంది విధానం. ఓకే, అడ్జస్ట్ చెప్పడం అయితే బాగా అర్థమవుతుంది. మీరు ఎలా ఉంది మొత్తానికి క్లాసు? సూపర్, వండర్ఫుల్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చేద్దాం. థ్యాంక్ యూ సార్. చాలా సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ చక్కని సమయాన్ని మాకు కేటాయించి ఇంత చక్కని ధ్యాన యోగం మాకు అందించారు. మాస్టర్స్ ఎవరైనా సార్ తో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. మాస్టర్స్ దగ్గరే ఉన్నాం కైలాసపురిలో. పిరమిడ్ లో ఏంటి ధ్యానం? పిరమిడ్ లో ధ్యానం ఏంటి అంటే, వాట్ ఈస్ ద స్పెషల్ ఎఫెక్ట్ ఇన్ పిరమిడ్ అంటే, ఇట్ మేక్స్ అస్ టు డూ మోర్ మెడిటేషన్. వి కెన్ గో టు మెడిటేటివ్ స్టేట్ ఈజీలీ. అంటే పిరమిడ్ అనేది ఇట్స్ ఎనర్జీ స్టోర్. ఎనర్జీ స్టోర్ అంటే అది ఒక స్టోర్ అన్నమాట. అందులో ఎనర్జీ ఉంటుంది. నువ్వు వెళ్ళగానే అదొక ఎనర్జీ నీకు ఇచ్చేస్తుంది. అంటే పిరమిడ్ వల్ల మన శరీరం కాంతి, శక్తి, మనకి శక్తి ఎక్కువ ఉంటే ఎక్కువ జ్ఞానం. సో పిరమిడ్ వల్ల ఒక లాభం ఏంటి, అనేక లాభాలు. మేము ఇక్కడ 180 ఫీట్ పిరమిడ్ కైలాసపురి ఉంది కాబట్టి మేము ఇక్కడే ఉండిపోయాం 1 సంవత్సరం నుంచి. మాకు ఎన్నో మార్పులు జ్ఞానపరంగా, మైండ్ పరంగా, శరీర పరంగా, ఆత్మ పరంగా మమ్మల్ని మేము శుద్ధం చేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో వెళ్తే మనం ఎప్పుడు నాటకాలు వేయాల్సి వస్తుంది, ఎందుకంటే నటించాల్సి వస్తుంది. అటువంటి మమ్మల్ని నన్ను పరిచయం చేసింది ఈ పిరమిడ్. ఇక్కడే ఉండి నేను చక్కగా ధ్యానం చేసుకోవడానికి ఎవ్వరు ఉండరు ఇక్కడ. నేనే ధ్యానం చేసుకుంటూ చక్కగా నేను ఎవరో తెలుసుకొని మరింత శుద్ధం అవ్వడానికి నాకు ఈ పిరమిడ్ ఆశ్రమం భలే ఉపయోగపడింది. పిరమిడ్ లో ధ్యానం ఎక్కువసేపు చేయొచ్చు. పిరమిడ్ లో వల్ల శక్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి అందరూ పిరమిడ్ కట్టుకోవాలని నేను చెప్తాను. పిరమిడ్ మీన్స్ ద ఫైర్ ఇన్ ద మిడిల్. పిరా అంటే ఫైర్, 4 యాంగిల్స్, మధ్యలో ఫైర్. ఈశ్వరుడు అంటే ఎవరు? విశ్వగురువు. ఈశ్వరుడు శివుడు విశ్వగురువు. ఆయనకి సంబంధించింది పిరమిడ్ అంటే. శివుడు, పార్వతి వాళ్ళ యొక్క సంయోగమే పిరమిడ్, శక్తి క్షేత్రం. ఇప్పుడు పిరమిడ్ ఎట్లా ఉంటుంది? ట్రయాంగిల్లో ఉంటుంది. అదేవిధంగా శివుడు విశ్వగురువు సృష్టించిన ఒక టెక్నికల్ మెథడ్ ఇది ధ్యానానికి. అదేవిధంగా ఈ భూలోకంలో మన సౌర మండలం చూసుకుంటే, ది సోలార్ సిస్టమ్ చూసుకుంటే, జూపిటర్ అంటే గురువు, మళ్ళా గురువే. ఆ గురువు యొక్క గురుత్వాకర్షణ శక్తి, గురువు యొక్క జ్ఞానం ఎక్కువ పిరమిడ్కి వస్తుంది. పిరమిడ్కి ఎక్కువ జ్ఞానం వస్తుంది. పిరమిడ్ లో ఎక్కువ పైలోకాల నుంచి జ్ఞానం మనకి ఈజీగా ఒక విధంగా చెప్పాలంటే పిరమిడ్స్ అనేది ఒక ఎయిర్పోర్ట్స్ లాంటివి ఇతర లోకాలకి. మనమే పిరమిడ్ లోకి వచ్చింటే ఇతర లోకాలకి ఈజీగా వెళ్ళిపోతాం. అంటే అదొక ఎయిర్పోర్ట్స్ లాంటివి. అంటే ఇట్స్ ఎ గేట్వే టు అదర్ వరల్డ్స్. నేను వెళ్ళాను చాలాసార్లు. పిరమిడ్ లో కానీ రాత్రంతా ధ్యానం చేస్తే భవిష్యత్తులో జగమే సూపర్ కనిపిస్తుంది. పిరమిడ్ లో పిరమిడ్ లో వచ్చే ఆలోచనలు, పిరమిడ్ లో ఉన్న శ్రవణాలు,
చిన్న శ్రవణాలు డిఫరెంట్ గా ఉంటాయి అంటాడు మామూలు స్థితి కన్నా. ఇవన్నీ మన పిరమిడ్ మాస్టర్స్ అనుభవిస్తూ ఉంటారు. అద్భుతం, పిరమిడ్ అద్భుతం. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ పిరమిడ్. సార్ నాకు పిరమిడ్స్ ఎవ్రీవేర్ ప్రాజెక్టే ఇచ్చాడు. నేను చూసిన పిరమిడ్స్ ఎవరు చూసుండరు. పత్రి సార్ కూడా అన్ని పిరమిడ్లు చూసినాడు. నేను అన్ని పిరమిడ్లకు వెళ్ళి అక్కడ ఫోటో తీసుకొని వాళ్ళతో ఉండి వాళ్ళ అనుభవాలు విని వాట్సాప్ లో పెట్టి దాదాపు 2000 పిరమిడ్లు చూశాను. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై అవర్ గ్రేట్ గురూజీ టు మీ. నేను నా సుగుణ సత్యధర్మ అందరూ వెళ్ళాం. ఇంకోటి బాగా మనీ ఫ్లో అవుతుంది. ఎందుకంటారా,